స్టోరేజ్ క్లాసెస్ ఇన్ సి. సో ఫస్ట్ వచ్చేసి డిఫరెంట్ టైప్ స్టోరేజ్ క్లాసెస్. అందులో మనకి ఆటో వస్తుంది, ఎక్స్టర్న్ వస్తుంది, తర్వాత స్టాటిక్ వస్తుంది, తర్వాత రిజిస్టర్ వస్తుంది. ఓకే, సో వీటిని వీటి యొక్క ఫ్యూచర్స్ని బట్టి మనం చెప్పొచ్చు. ఒకటి స్టోరేజ్, రెండోది ఇనీషియల్ వాల్యూ, మూడోది వచ్చేసి స్కోప్, నాలుగోది వచ్చేసి లైఫ్. ఓకే, సో ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఈ 4 ఫ్యూచర్స్ ఎలా ఉండబోతాయి వన్ బై వన్ మనం కంక్లూడ్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ దానికి వచ్చినప్పుడు ఆటో. సో ఫస్ట్ మనం వచ్చేస్తే ఆటో అండి. ఆటోలో వచ్చేసి స్టాక్ అని రాస్తాం. సో ఎందుకు సార్ స్టాక్ అంటే, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ స్టాక్ అంటే, లీనియర్ డేటా స్ట్రక్చర్, కలెక్షన్ ఆఫ్ సేమ్ టైప్ ఆఫ్ ఐటమ్స్. సేమ్ టైప్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నట్టయితే దాన్ని మనం స్టాక్తో ఇంక్లూడ్ చేస్తాం. దాని కొరకు మనం ఆటోని స్టోరేజ్ స్పెసిఫైయర్గా యూజ్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ ఏ వాల్యూ ఉంటుంది సార్ అంటే గార్బేజ్ వాల్యూ ఉంటుంది. మరి స్కోప్ ఎలా ఉంటుంది సార్ అంటే విత్ ఇన్ ద బ్లాక్, ఏ బ్లాక్లో అయితే ఉంటుందో ఆ బ్లాక్ వరకే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎంతవరకు లైఫ్ ఉంటుంది సార్ అంటే ఎండ్ ఆఫ్ ద బ్లాక్, ఆ బ్లాక్ ఎండ్ అయ్యే వరకే ఉంటుందండి. సెకండ్ వన్ వచ్చేసి ఎక్స్టర్న్. ఎక్స్టర్న్లో స్టోరేజ్ ఎట్లా ఉంటుంది సార్ అంటే డేటా సిగ్మెంట్. సార్ డేటా సిగ్మెంట్ అంటే ఏంటి సార్? డేటా సిగ్మెంట్ ఈజ్ ఏ పోర్షన్ ఆఫ్ వర్చువల్ అడ్రస్ స్పేస్ ఆఫ్ ఏ వేరియబుల్. అండ్ డేటా సిగ్మెంట్ డెఫినేషన్ ఏంటంటే portion of virtual address space of a program which contains the global variables and static variables that are initiated by the programmer. సో డేటా సిగ్మెంట్లో ఇది ఒక వర్చువల్ స్పేస్ ఉంటుందండి. ఈ స్పేస్లో మనం ప్రోగ్రామ్ ఫిట్ చేసుకుంటాం. దాంట్లో గ్లోబల్ వేరియబుల్స్ ఉంటాయి, స్టాటిక్ వేరియబుల్స్ ఉంటాయి. అవన్నీ ఎవరు ఇనిషియలైజ్ చేస్తారంటే ప్రోగ్రామర్ ఇనిషియలైజ్ చేస్తాడు. ఓకే, నెక్స్ట్ ఇనీషియల్ వాల్యూ. ఎక్స్టర్న్లో ఇనీషియల్ వాల్యూ ఏముంటుంది సార్ అంటే 0 ఉంటుందండి. మరి స్కోప్ ఎక్కడ దాకా ఉంటుంది సార్ అంటే గ్లోబల్ అండి. గ్లోబల్ మల్టిపుల్ ఫైల్స్ యూజ్ చేయొచ్చు, మల్టిపుల్ ఫైల్స్ యూజ్ చేసుకుంటాం. ఎక్కడ దాకా లైఫ్ ఉంటుంది సార్ అంటే టిల్ ఎండ్ ఆఫ్ ప్రోగ్రామ్ ఎండ్ అయ్యేదాకా ఉంటుందండి. ఓకే, సో నెక్స్ట్ మీరు స్టాటిక్ వచ్చారనుకోండి, సేమ్ అది కూడా డేటా సిగ్మెంట్ కిందే మనకి స్టోర్ అవుతుందండి. సో డేటా సిగ్మెంట్ అంటే ఆల్రెడీ చెప్పాను, అదొక వర్చువల్ అడ్రస్ స్పేసు. దాంట్లో ప్రోగ్రామ్ రాసుకొని ఉంటాం. అందులో మనకి గ్లోబల్ వేరియబుల్స్, తర్వాత వచ్చేసి స్టాటిక్ వేరియబుల్స్ని ఎవరు స్పెసిఫై చేస్తుంటారో వాళ్ళు ఇనిషియలైజ్ చేస్తుంటారు. ఆ ప్రోగ్రామర్ అనే ఆయన ఇనిషియలైజ్ చేసినటువంటి గ్లోబల్ వేరియబుల్స్, స్టాటిక్ వేరియబుల్స్ ఈ వర్చువల్ స్పేస్లో స్టోర్ అయి ఉంటాయి. దాన్ని మనం డేటా సిగ్మెంట్ అంటాం. ఓకేనా, రైట్. మరి ఇనీషియల్గా ఉండేటటువంటి వాల్యూ ఎంత సార్ స్టాటిక్లో అంటే 0. మరి స్కోప్ ఎంత సార్ స్టాటిక్ వేరియబుల్కి, స్టాటిక్ స్టోరేజ్ క్లాస్కి ఎంత సార్ అంటే విత్ ఇన్ బ్లాక్. సో మరి లైఫ్ ఎట్లా ఉంటుంది సార్ అంటే టిల్ ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్, టిల్ ఎండ్ ఆఫ్ ప్రోగ్రామ్. ఓకే, సో మరి రిజిస్టర్ ఎలా సార్? రిజిస్టర్ వేరియబుల్ అంటే ఎలా సార్? రిజిస్టర్ వేరియబుల్స్ టెల్స్ ద కంపైలర్ టు స్టోర్. అంటే రిజిస్టర్ అనగానే ఎక్కడ స్టోర్ చేసుకుంటుంది సార్ అంటే ర్యామ్లో స్టోర్ చేసుకుండా CPU రిజిస్టర్లో స్టోర్ చేసుకుంటుంది. ఎందుకు సార్ అంటే ఫాస్ట్ యాక్సెస్ కోసం. ఓకే, సో రిజిస్టర్ వేరియబుల్ టెల్స్ ద కంపైలర్ టు స్టోర్ ద వేరియబుల్ ఇన్ CPU రిజిస్టర్ ఇన్స్టెడ్ ఆఫ్ మెమరీ. మెమరీలో స్టోర్ చేసుకోకుండా CPU రిజిస్టర్లో స్టోర్ చేసుకోవయ్యా అని చెప్తుంది అనమాట రిజిస్టర్ వేరియబుల్ అయితే. సో ఇక్కడ ఇనీషియల్ వాల్యూ ఏముంటుంది సార్ అంటే గార్బేజ్ వాల్యూవే ఉంటుంది, రైట్. మరి స్కోప్ ఎక్కడ దాకా ఉంటుంది సార్ అంటే విత్ ఇన్ బ్లాక్, రైట్. మరి లైఫ్ ఎంత సార్ అంటే ఎండ్ ఆఫ్ ద బ్లాక్, బ్లాక్ ఎండ్ అయ్యేదాకా. థ్యాంక్ యూ.